టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచులకు చిరునామా. మరి ఇవాల్టి దేశీ రుచుల చిరునామా ఎక్కడుంది? ఇవాళేంటి, ఈ వారం అంతా మనం వెస్ట్ బెంగాల్ కాల్కటాలో ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా కాల్కటా క్విజిన్ నుంచి తీసిన మంచి మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. అయితే రసగుల్లా పరిచయం చేయాలని నా మనసుకు ఎందుకు అనిపించిందండి. మనసుకు అనిపించడం ఏంటి, అసలు బెంగాల్ పేరు చెప్తేనే రసగుల్లా, రసగుల్లా పేరు చెప్తే వెస్ట్ బెంగాల్ గుర్తొస్తుంది. అంత ఫేమస్ స్వీట్ అది. అసలు అంత ఫేమస్ ఎలా అయింది అనుకుంటున్నారు? అక్కడ ఒక షుగర్ వ్యాపారి ఉండేవారండి. ఆయన పేరు నవీన్. ఆయన ఒకరోజు ఇంట్లో వాళ్ళ కోసం ఆ స్వీట్ ని ట్రైల్ వేసి ఎక్స్పెరిమెంట్ చేసి తయారు చేశాడంట. ఆ స్వీట్ తయారు చేసిన కాసేపటికి ఓ గెస్ట్ వచ్చి వాళ్ళ షాప్ దగ్గర చక్కెర కొనుక్కోవడానికి వచ్చాడేమో, ఎందుకంటే వాళ్ళు షుగర్ వ్యాపారులు కాబట్టి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇమ్మని అడిగారట. ఆ రోజుల్లో కదండి కొంచెం అతిథి మర్యాదలు ఎక్కువ ఉండేటివి. మంచినీళ్ళతో పాటు కొత్తగా ఒక స్వీట్ చేశాను, తిని చూడండి అని చెప్పి ఇచ్చాడంట. ఆ స్వీట్ తిని ఆ గెస్ట్ అన్నట, వా, ఇంత సూపర్ టేస్ట్ ఉన్న స్వీట్ ని నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం పట్టుకెళ్తాను, ప్యాక్ చేసి ఇస్తారా అని అడిగారట. అప్పుడు ఆయన కొన్ని రసగుల్లాల్ని ప్యాక్ చేసి ఇచ్చాడట. ఆయన వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఆ తర్వాత ఇంతేనండి, మౌత్ పబ్లిసిటీ అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా రసగుల్లా ఫేమస్ అయిపోయింది. ఆయన్ని రసగుల్లా ఫాదర్ అంటారటండి, ఎందుకంటే రసగుల్లాని ఇన్వెంట్ చేసింది ఆయన కాబట్టి. సో అలా రసగుల్లా అనే స్వీట్ మన వెస్ట్ బెంగాల్లో పుట్టి అందరం తింటూ టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. సో మరి బెంగాలీ క్విజిన్ కి సంబంధించిన రెసిపీస్ ని పరిచయం చేసేటప్పుడు రసగుల్లాని పరిచయం చేయకపోతే ఎలా చెప్పండి? అలా అని ఈరోజు నేను రసగుల్లాని పరిచయం చేస్తాను అనుకుంటున్నారా? లేదండి, కొన్ని కారణాల వల్ల టైం పర్మిట్ చేయక ఈరోజు రసగుల్లా కాదు కానీ మరొకటి పరిచయం చేయబోతున్నాను. అది మిస్టీ బిర్యానీ. మిస్టీ అంటే స్వీట్. సో బిర్యానీని స్పైసీగా కాకుండా వాళ్ళు స్వీట్ గా కూడా చేసుకుంటారేమో, అందుకే మిస్టీ బిర్యానీ అన్నారు. సో మరి ఈరోజు ఫస్ట్ రెసిపీ మీకోసం మిస్టీ బిర్యానీ. రైస్ కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడు ఈ మాత్రం పసుపు వేసి ఈ రైస్ ని కలుపుకోవాలి. బేసికల్ గా మనకి రైస్ ఏంటంటే కొంచెం ఎల్లోయిష్ కలర్ లో రావాలి, అలాగే సాఫ్ట్ గా కూడా ఉండాలి. ఓకే, మరి మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడైతే దీంతో పని లేదు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏం చేయాలంటే, ఇది మనం ఘీతో చేస్తున్న రెసిపీ. సో ముందు ఘీ వేసుకుందాం. నెయ్యి కాస్త హీట్ అయ్యాక మన తెలంగాణ ఆంధ్ర ఎలాగా డ్రెస్ కానీ భాష కానీ దగ్గరగా ఉంటుంది, వంటలు కూడా దగ్గరగా ఉంటాయి. సేమ్ ఒకేలా ఉండవు కానీ దగ్గరగా ఉంటాయి అనమాట. అలాగే ఒరిస్సా అండ్ బెంగాల్ కూడా వాళ్ళ క్విజిన్స్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ భాష కూడా, ఒరియా వచ్చిన వాళ్ళు బెంగాలీ చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. భాష కూడా దగ్గరగా ఉంటుంది. సో అలాగే పార్సీ, గుజరాతీస్ వీళ్ళు కూడా కొంచెం దగ్గరగా కనెక్ట్ అయి ఉంటారు అనమాట. అలాగే ఒరిస్సా అండ్ బెంగాలీ కూడా అలాగే ఉంటుంది. సో రెసిపీస్ కూడా ఒరిస్సా వాళ్ళు చేసుకునేవి, బెంగాలీస్ చేసుకునేవి కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి. ఓకే, నెయ్యి వేడెక్కింది, బిర్యానీ ఆకు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త దాల్చిన చెక్క, కొంచెం పువ్వు, లవంగాలు, కాస్త మిరియాలు, యాలుకలు వేసాక కొంచెం కలుపుకుందాం. చాలా ఈజీ రెసిపీ, చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. మనం జనరల్గా బిర్యానీలో కాజు వేసుకుంటాం కానీ కిస్మిస్ వేసుకోము. వాళ్ళు డెఫినెట్గా కిస్మిస్ వేసుకుంటారు. వీళ్ళైతే అంజీర్ కూడా వేసుకుంటారు స్వీట్నెస్ కోసం. ఓకే, ఇప్పుడు కొంచెం కాజు, ఆ తర్వాత
అల్లం ముక్కలు, అలాగే కొంచెం పంచదార, ఇవన్నీ వేసాక పచ్చి బఠానీ వేసుకోవాలి. ఓకే, పచ్చి బఠానీ కాస్త ఫ్రై అయితే బాగుంటుంది. సో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాము. కాల్కటా గురించి చెప్తున్నాను కదా నేను మీకు. కాల్కటాలో ఫిష్ బాగా దొరుకుతుంది, ఆల్రెడీ చెప్పాను. చింగ్రీ అంటారు. చింగ్రీ అంటే ప్రాన్స్ అండి, రొయ్యల్ని వాళ్ళు చింగ్రీ అంటారు. చింగ్రీ కూడా వాళ్ళకి చాలా ఫేమస్ డిష్ అనమాట. ప్రాన్స్తో రకరకాల వెరైటీస్ చేస్తారు. ఎక్కువగా ప్రాన్ బిర్యానీ చేస్తారు. అండ్ బీరకాయ రొయ్యలు కలిపి ఒక రకమైన రెసిపీ చేస్తారండి మసాలాతోటి. అవసరం అంటే అవసరం అనమాట. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ షెడ్యూల్కి దాచిపెట్టాను మీకోసం మంచి మంచి రెసిపీస్ అని. నెక్స్ట్ టైం మన బెంగాలీ క్విజిన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ అన్ని నేర్పిస్తాను. సో మన గ్రీన్ పీస్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందాక పసుపు వేసి పెట్టుకున్న ఈ రైస్ ఏదైతే ఉందో ఇది వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుంటాం. ఇది జస్ట్ ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంటుంది, కానీ మిస్టీ బిర్యానీ అని వాళ్ళు దీనికి పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు కవర్ చేసి కాస్త ఫ్రై అవనిద్దాం. డన్. స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా ఎలా ఉందో? చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా మిస్టీ బిర్యానీ. మరి తింటే ఇంకెంత బాగుంటుందో. చేసుకుంటారా? అయితే ఎందుకు ఆలస్యం, మిస్టీ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిస్టీ బిర్యానీకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, చక్కెర 1 టీ స్పూన్, కిస్మిస్ 4, కాజు 4, అల్లం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, చెక్క 1, యాలకులు 2, జాజి పువ్వు 1, లవంగాలు 4, మిరియాలు 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నెయ్యి 4 టీ స్పూన్లు. మిస్టీ బిర్యానీకి తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన రైస్ లో పసుపు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, జాజి పువ్వు, లవంగాలు, మిరియాలు, యాలకులు వేసి ఒకసారి కలుపుకొని కిస్మిస్, జీడిపప్పు, అల్లం ముక్కలు, పంచదార, ఉప్పు, పచ్చి బఠానీ వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు కలుపుకున్న అన్నం కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిస్టీ పులావ్ రెడీ. మిస్టీ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, గ్రీన్ పీస్ వేసుకున్నాం. సో హెల్త్కి కూడా మంచిది. మరి టేస్ట్ చెప్పేనా?
ఫ్లేవర్డ్ రైస్, ఎక్కువ మసాలాలతోటి, ఎక్కువ ఆయిల్ వేసి నెక్స్ట్ డే స్టమక్ అప్సెట్ అవుతుందేమో అన్న టెన్షన్ పడుతూ తినే కన్నా ఇలాంటి లైట్ మసాలా రెసిపీస్ తింటే నిజంగా ఎంత బాగుంటుంది. ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్ అండి. సమ్మర్లో మసాలాలు తినకూడదు అండ్ డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి మిస్టీ బిర్యానీ చేసుకుంటే స్పైసెస్ వేసుకున్నాం, సో ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ గ్రీన్ పీస్ చాలా మంచిది. సో ఇలాంటి ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటే మీకు ఈజీగా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ బోల్డ్ అంత టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇందాక నేను చింగ్రీ అన్నాను కదా, ప్రాన్, వాళ్ళు ఎక్కువగా రొయ్యలతో చేసే రెసిపీస్ బాగుంటాయి వాళ్ళ దగ్గర. సో ఈ రోజు సెకండ్ రెసిపీ నేను మీకు ఒక చింగ్రీ రెసిపీని పరిచయం చేయబోతున్నాను. ఆ రెసిపీ పేరు చింగ్రీ మచ్చేర్ మలై కారీ. ఈ రెసిపీ దీంతో కాంబినేషన్ గా తీసుకుంటే అంటే మిస్టీ బిర్యానీతో తీసుకుంటే బాగుంటుంది, లేదు సెపరేట్ గా కూడా తయారు చేసుకోవచ్చు. మరి తయారు చేసే ప్రొసీజర్ నేర్పిస్తే మీ ఇష్టం, మీకు ఎలా కాంటే అలా చేసుకుంటారు, అంతేనా? సో మరి స్టార్ట్ చేయనా? చింగ్రీ మచ్చేర్ మలై కారీకి చింగ్రీ కావాలి అంటే ప్రాన్స్ ఒక బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. అంటే ఆల్మోస్ట్ మ్యారినేట్ చేసినట్టుగా. ఓకే, దీన్ని కలుపుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఈ ప్రాన్స్ని మనం ఇందులో వేసుకొని వీటిని కాస్త ఇలా కుక్ అవనివ్వాలి. ప్రాన్స్లోని కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో మాయిశ్చర్ అంటే బయటకు వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత మనం మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ప్రాన్స్ని చింగ్రీ అంటారని చెప్పారు కదా బెంగాలీస్ అందరూ. మన తెలుగు వాళ్ళు జనరల్గా చిన్నపిల్లల్ని ఏమని పిలుస్తాం? బుజ్జి, కన్నా, చిట్టి అని ముద్దుగా ఇంట్లో పిలుస్తాం చిన్న చంటి పిల్లల్ని. కానీ వాళ్ళు ఏమని పిలుస్తారు తెలుసా? క్యాల్కటాలో ఎస్పెషలీ బెంగాలీస్ పుట్టిన పిల్లల్ని చింగ్రీ అని పిలుస్తారు, అంటే ప్రాన్స్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో నాకు తెలియదు, కానీ నేను మొదట్లో చింగ్రీ అంటే పేరు అనుకున్నాను. మనం బుజ్జి, చిట్టి అని ఎలా పెట్టుకుంటాం, వాళ్ళు అలాగే అని. తర్వాత నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, చింగ్రీ అంటే ప్రాన్స్, మేము పుట్టిన పిల్లల్ని అలా పిలుస్తాం ఎందుకంటే చిన్నగా బుజ్జిగా ఇలా రౌండ్గా ఉంటారు కాబట్టి అని. సో డిఫరెంట్ కదా. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిన వేసుకోవాలి. అలాగే వాళ్ళకు ఒక ఫెస్టివల్ ఉంటుందండి. మీరు ఎన్నో రకాల ఫెస్టివల్స్ చూసుంటారు కదా, గౌరీ మాతని డెకరేట్ చేయడం, లేకపోతే మనం వరలక్ష్మి పూజ చేసుకుంటాం, కొబ్బరికాయని అమ్మవారిలాగా డెకరేట్ చేసి అందంగా చూస్తాం కదా, అంటే పెట్టి పూజ చేస్తాం, ఆ రోజు నోములు చేస్తారు, వ్రతాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, చేపని, పెద్ద చేపకి దానికి ముక్కు పుడక పెట్టి చక్కటి చైన్స్ గోల్డ్ కదా వాళ్ళ స్టేటస్ పెట్టి అనమాట వేసి దానికి ఒక బొట్టు పెట్టి దానికి ఒక డ్రెస్ వేస్తారు, లేకపోతే చిన్న చీరతోటి ఒక డ్రెస్ కుడతారు అనమాట. అక్కడ అమ్ముతారు, ఎందుకంటే ఆ ఫెస్టివల్ వాళ్ళకు ఉంది కాబట్టి. ఆ డ్రెస్ వేసి చేపకి, చేప లక్ష్మి అనమాట, వాళ్ళు ఆ చేపని పూజిస్తారు. ఎందుకంటే క్యాల్కటాలో ఫిషింగ్ చాలా మెయిన్ థింగ్ అని చెప్పాను కదా, సో అందుకే వాళ్ళు చేపల్ని పూజిస్తారు, అలాగే చేపల్ని ఎక్కువగా తింటారు కూడా. సో మరి ఆయిల్ హీట్ అయింది. ఆ పూజ చాలా వింతగా అనిపించింది నాకు, కానీ వాళ్ళకి అది కామన్, వాళ్ళ కస్టమ్ అండ్ ట్రెడిషన్ అది. ఇప్పుడు దాల్చిన చెక్క వేసుకుందాం, కొంచెం లవంగాలు, కొంచెం యాలకులు, ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు. చూసారు కదా, ఇందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోయి ఫ్రై అవుతున్నాయి. ఫ్రై అవ్వగానే చిన్న చిన్నగా అయిపోతాయి ఇవి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం.
ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే కాస్త కారం. ఈ రెసిపీలోని ఒక వింత ఉంది, అదేంటంటే వాళ్ళు ఈ రెసిపీలో పంచదార వేసుకోరు. సో మనకు బాగా నచ్చుతుందేమో. కారం, గరం మసాలా, ఓకే చూసారు కదా ఇందులో వాటర్ అంతా పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. సో కొంచెం ఈ పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇది కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడు కొబ్బరి పాలు, కొంచెం కొబ్బరి పాలు ఇందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ప్రాన్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మసాలా స్పైసెస్ లో, కొబ్బరి పాలల్లో ఈ ప్రాన్స్ కుక్ అవ్వాలి. సో మూత పెట్టి కాసేపు కుక్ అవనిద్దాం. మన చింగ్రీ మచ్చేర్ మలై కర్రీ రెడీ అయిపోతుందండి. అసలు ఇంత పొడుగు పేరు ఎందుకు పెట్టుకున్నారంటారు? తెలీదు. ఇలాంటి డౌట్లు నన్ను అడగండి. చింగ్రీ ఇది మలై, అందుకే ఆ పేరు పెట్టారు. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్కసారి హైలో పెట్టుకున్నాం. ప్రాన్స్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి, అందుకే నేను లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇలా వెళ్ళి అలా ఓ సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. జనరల్గా ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ కుక్ చేయాలంటే ఎస్పెషలీ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. మసాలాలు రెడీ చేసి, పేస్ట్లు రెడీ చేసి, అదంతా కుకింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంత కొత్తిమీర, ఎంత పుదీనా కట్ చేసి, ఇన్ని ఉల్లిపాయలు కట్ చేసి, ఎంత టైం పడుతుంది కదా. కానీ నా ప్రాసెస్ చూసారు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో ఇదేంటంటే చాలా బుజ్జి రెసిపీ అండి. పేరు మాత్రం పొడుగ్గా ఉంది, కానీ రెసిపీ మాత్రం చాలా చిన్న రెసిపీ. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. సో మరి చింగ్రీ మచ్చేర్ మలై కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చింగ్రీ మచ్చేర్ మలై కర్రీకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 4, అల్లం 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, చెక్క 1, లవంగాలు 4, యాలకులు 4, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. చింగ్రీ మచ్చేర్ మలై కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో రొయ్యలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేసుకొని చెక్క, లవంగాలు, యాలుకలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని కొబ్బరి పాలు, ఉప్పు, వేయించుకున్న ప్రాన్స్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చింగ్రీ మచ్చేర్ మలై కర్రీ రెడీ.
మచేర్ మలై కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో దీన్ని వాళ్ళు ఈ మిస్టీ బిర్యానీతో కాంబినేషన్ లో తీసుకుంటారంట. ఎందుకంటే ఆ రెండు కాంబినేషన్ లో చాలా బాగుంటాయి. ఇది ప్లెయిన్ ఫ్లేవర్డ్ రైస్ లాగా ఉంది, ఎక్కువ మసాలా లేదు, చాలా బాగుంది అని చెప్పాను కదా. సో దీన్ని దాంతో తింటే కరెక్ట్ కాంబినేషన్. సో అలాగే ట్రై చేద్దాం. ప్రాన్ కర్రీ, పచ్చిమిరపకాయలు, మిరియాలు, లవంగాలు బాగా వేసుకున్నాం కదా, స్పైసీగా కొబ్బరి పాలు వేసుకున్నాం, థిక్ గ్రేవీతో చాలా యమ్మీగా ఉంది. అట్ ద సేమ్ టైం రైస్ ఫ్లాట్ ఫ్లేవర్డ్గా ఉంది, మసాలా లేవు, అందుకే వాళ్ళు ఈ రెండింటిని కలిపి తింటారు. వావ్, బాగుందండి, వాళ్ళ కాంబినేషన్ సూపర్గా ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా రకరకాల ప్రాన్స్ కర్రీస్ ఏవేవో వండుకుని ఉంటారు కదా, రొయ్యలతో రకరకాల రెసిపీస్ చేసుకుని ఉంటారు, బట్ నాట్ దిస్. ఇది మాత్రం అవసరం అంటే అవసరం, బిలీవ్ మీ, మీరు ట్రై చేయండి. అండ్ ఇదే ఫ్లేవర్డ్ రైస్ని కూడా ట్రై చేయండి ఆ రోజు, ఈ రెండు కాంబినేషన్లో సూపర్. సో మరి హ్యాట్స్ ఆఫ్ టు బెంగాలీ రెసిపీస్ అండి, నిజంగా చాలా బాగున్నాయి. ఈ వీక్ అంతా పరిచయం చేస్తూ, మరి మీరు చూస్తూ ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, కానీ మీకు పరిచయం చేస్తూ టేస్ట్ చేస్తూ నేనైతే మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ వీక్ మరొక స్టేట్ కి సంబంధించిన రెసిపీస్ తో మళ్ళీ ఫుల్ టు ఎంజాయ్ చేయడానికి వచ్చేస్తాను, మీరు కూడా రెడీగా ఉండండి. ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etv అభిరుచి, www.youtube.com/etv అభిరుచి, ఈ వెబ్సైట్స్ లో మళ్ళీ చూడొచ్చు. చూసారు కదండి, ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. సో బాయ్ టు యూ ఆల్, అలాగే బాయ్ టు బెంగాలీ క్విజిన్. బాయ్ చెప్పేస్తున్నాను, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకసారి బెంగాలీ క్విజిన్ ని పరిచయం చేస్తాను. ఈ వీక్ కి బాయ్ టు బెంగాలీ క్విజిన్, అలాగే మీ అందరికి కూడా పెద్ద బాయ్.